చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, శ్రీకృష్ణదేవరాయలు గారికి నా విజ్ఞప్తి, 5 సంవత్సరాల నుంచి కష్టపడిన డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారికి టికెట్ తేల్చకపోవడం దారుణం. మీరు 5 సంవత్సరాలు కష్టపడి ఆర్థిక పరంగా ఇబ్బంది పడి మరి శారీరకంగా ఇబ్బంది పడిన అరవింద్ బాబు గారికి న్యాయం చేయనప్పుడు చేయలేని వాళ్ళు మీరు రేపు మాబడి కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు నిన్న కాక మొన్న వచ్చి మరి ఈరోజు అరవింద్ బాబు గారికి టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. అది ఎంతవరకు న్యాయం? మరి అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదంటున్నాడు. పోల్ మేనేజ్మెంట్ ఒక నాయకుడు ఎవరు చేయలేరు. ఏ గ్రామంలో ఆ గ్రామంలో చేయాలి, ఏ వార్డులో వాళ్ళు ఆ వార్డులో చేయాలి, ఏ బూత్లో వాళ్ళు ఆ బూత్లో చేయాలి తప్పితే ఒక్క నాయకుడు ఎవరు కూడా పోల్ మేనేజ్మెంట్ చేయలేరు. కాబట్టి మీరు దాన్ని సాగ్గా చూపి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ అధిష్టాన వర్గం కానీ అరవింద్ బాబు గారికి టికెట్ ఇవ్వడం మరి కరెక్ట్ కాదని చెప్పి నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మనోభావాలు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మరి అదేవిధంగా మరి అరవింద్ బాబు గారు 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన నాయకులు కూడా హైదరాబాద్ బిజినెస్లు చేసుకుంటుంటే ఆయన ఓడిపోయిన మరుసటి రోజు నుంచే మరి నియోజకవర్గంలో కార్యకర్తల కోసం పొద్దున్నే లేచి పోలీస్ స్టేషన్కి పోవడం, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎవరైనా దెబ్బలు తింటే వాళ్ళ కాడికి పోయి పరామర్శించడం చేసేవాడు. మరి కరోనా టైంలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి గుర్తించాడు. ఎట్లా అంటే మరి ప్రతి ఊరికి 2 సార్లు పోషకాహారం ఇవ్వటం, చచ్చిపోయిన వాళ్ళందరినీ మరి తల్లిదండ్రులు చచ్చిపోతే మరి కొడుకులు కూడా రాని సందర్భంలో ఈయన పోయి ఆ శవదహనాలు చేశాడు. మరి అదేవిధంగా మరి నియోజకవర్గంలో ఎంతమంది బీసీ ఎస్టీ మైనార్టీలు చనిపోతే వాళ్ళ కుటుంబానికి మట్టి ఖర్చుల కింద 5,000 ఇచ్చేవాడు. సుమారు మా గ్రామంలోనే 10 లక్షల రూపాయలు ఇచ్చాడు 100 మంది పైన చనిపోతే. మరి అదేవిధంగా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఎవరికి చెప్పకుండా సహాయం చేసేవాడు. దానికి ఉదాహరణ మా గ్రామంలో ఒక బీసీ విద్యార్థిని మరి మంచి మార్కులతోటి శ్రీకాకుళం జిల్లాలో సీట్ వస్తే వాళ్ళ శ్రీకాకుళం పోవడానికి కూడా ఛార్జీ లేని పరిస్థితుల్లో మరి నన్ను సంప్రదిస్తే నేను పోయి అరవింద్ బాబు గారిని అడిగా, మరి ఇట్లా సహాయం చేయాలంటే ఆ అమ్మాయికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, మొత్తం నేను పెట్టుకుంటానని చెప్పి ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి 2,30,000 రూపాయలు ఈ సంవత్సరం కూడా కడుతున్నాడు. మరి అట్లాంటి మంచి వ్యక్తికి ఇకపోతే మరి సమాజంలో రాంగ్ మెసేజ్ పోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను, నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా సరే మరి అరవింద్ బాబు గారికి టికెట్ ఇచ్చి ఈ నియోజకవర్గంలో గెలిచేటట్టుకు అవకాశం ఆయనకి ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఏరే ప్రయత్నాలు చేయకుండా లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మాట లేకుండా అరవింద్ బాబు గారిని ఇమ్మీడియట్ డిక్లేర్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.